ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూద్దాం. వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్ ప్రిఫర్ చేయండి. సో టుడే ఈజ్ April 23 వరల్డ్ బుక్ డే కూడా ఈరోజు. ఇక్కడ మనకి సైన్స్ పేజ్లో ఇంటర్నేషనల్ రీసెర్చర్స్ రీసెంట్లీ ఒక గ్యాలక్సీని డిస్కవర్ చేశారు విత్ 9 రింగ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఈ సెరెండిపిటస్ దీని మీనింగ్ ఇంపార్టెంట్. దే కాల్డ్ ఇట్ ఏ సెరెండిపిటస్ డిస్కవరీ. అంటే సెరెండిపిటస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అనుకోకుండా జరగడం, బై ఛాన్స్ అంటే యాక్సిడెంటల్గా జరగడం. వీఆర్ వెరీ లక్కీ టు హ్యాపెన్ దట్ అని చెప్పేసి చెప్తున్నారు ఆ డిస్కవరీ. సో ఇక్కడ సెరెండిపిటస్ మీనింగ్ ఇంపార్టెంట్, అనుకోకుండా జరగడం, బై ఛాన్స్. అండ్ ఇక్కడ హెడ్లైన్లో SRH ఫేసెస్ అప్హిల్ టాస్క్ అగెయిన్స్ట్ రిసర్జెంట్ ముంబై ఇండియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. రిసర్జెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. రిసర్జెంట్ అంటే మనకి రెన్యూడ్ అంటే మళ్ళీ తిరిగి రివైవ్ అయింది, రివైవల్, రికవరీ. తెలుగులో చెప్పాలంటే పునరుజ్జీవనం. సో రిసర్జెంట్ అంటే దాని మీనింగ్ ఇంపార్టెంట్. రెన్యూడ్ ముంబై ఇండియన్స్ మళ్ళీ తిరిగి ఒక విన్నింగ్ స్ట్రీక్ వచ్చింది. సో SRH ఫేసెస్ అప్హిల్ టాస్క్ అంటే చాలా కఠినమైన పరీక్ష ఫేస్ చేయాలి ముంబై ఇండియన్స్తో అని చెప్పేసి ఇక్కడ దీని అర్థం. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ 28 కిల్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్ నిన్న యాక్చువల్లీ April 22 ఆఫ్టర్నూన్ టైమ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఇది ఎక్కడంటే బైసరన్ వ్యాలీ, ఇది మినీ స్విట్జర్లాండ్ కింద పిలుస్తాం. బైసరన్ వ్యాలీ పెహల్గామ్లో ఉంది, ఇది అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇక్కడ బైసరన్ మీడోస్ అంటాం. మీడోస్ అంటే పచ్చిక బయళ్ళు, అంటే పచ్చగా కొండలు ఉంటాయి కదా, వాటిని మీడోస్ అంటాం, బైసరన్ మీడోస్. అక్కడ ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. సో ఇక్కడ 2 ఫారెన్ నేషనల్స్ కూడా చనిపోయారు. అండ్ ఇక్కడ ఇది ఎవరు బాధ్యత వహించారంటే LET అంటే లష్కర్ ఈ తైబా ఆఫ్ షూట్. అంటే లష్కర్ ఈ తైబా ఆఫ్ షూట్ అంటే ఒక శాఖ, అందులో ఒక శాఖ రెసిస్టెంట్ ఫ్రంట్ అని ఇది క్లెయిమ్ చేసింది రెస్పాన్సిబిలిటీ. ఆ అటాక్ మేమే చేసామని చెప్పేసి. కానీ ఈ అటాక్ వాళ్ళు చేశారని క్లెయిమ్ చేసినప్పటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ కన్ఫర్మేషన్ రాలేదు. అంటే ఇక్కడ చూడండి, హవెవర్ ద సెక్యూరిటీ ఏజెన్సీస్ డిడ్ నాట్ కన్ఫర్మ్ ద వెరాసిటీ ఆఫ్ ద క్లెయిమ్. ఇక్కడ వెరాసిటీ మీనింగ్ ఇంపార్టెంట్. వెరాసిటీ అంటే యథార్థత, అది నిజమా కాదా, యాక్యురసీ, ట్రూత్ఫుల్నెస్ అని అర్థం వస్తుంది. ఇక్కడ వెరాసిటీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ అని చెప్పించారు. ఇది మనకి నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీలో విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ చంపావతి రివర్ మీద కడుతున్నారు. అండ్ ఇది మనకి 20,000 acres ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డ్రింకింగ్ వాటర్ విజయనగరం సిటీకి అండ్ భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా ఈ ప్రాజెక్ట్ రెడీ అయినైతే ఇది అందిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి వంశధార రివర్ శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్లో మనకి బ్రేజన్లీ దీని మీనింగ్ ఇంపార్టెంట్. బ్రేజన్లీ అంటే షేమ్లెస్లీ అని అర్థం, బ్రేజన్లీ. అండ్ ఇక్కడ మనకి విండికేటివ్ పాలిటిక్స్ అంటే విండికేటివ్ అంటే రివెంజ్ పాలిటిక్స్ అని అర్థం, విండికేటివ్ పాలిటిక్స్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో తమిళనాడు ఆర్డర్ డజంట్ అప్లై టు కేరళ గవర్నమెంట్ టు SC. సో సుప్రీంకోర్టులో కేరళ కూడా తమిళనాడులో విధంగానే బిల్స్ కూడా ఆపేశారు, టైం బౌండ్లో యాక్ట్ చేయట్లేదు అని చెప్పేసి కేరళ కూడా తమిళనాడులోనే సుప్రీంకోర్టులో కేసు వేసింది. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే తమిళనాడు ఆర్డర్ కేరళకి అప్లై అవ్వదని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ అటార్నీ జనరల్ R వెంకటరమణి ఇంపార్టెంట్, అండ్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆర్టికల్ 141 ఏం చెప్తుందంటే లా డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ ఏ జడ్జ్మెంట్ ఈజ్ బైండింగ్ అని చెప్తుంది. ఒక సుప్రీంకోర్టు ఏదైతే ఒక లాని డిక్లేర్ చేసిందో, ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందో, అది బైండింగ్ ఆన్ ఎవ్రీబడి, బైండింగ్ అని చెప్పేసి ఆర్టికల్ 141 చెప్తుంది మనకి. అండ్ ఇక్కడ మనకి ఆర్టికల్ 168 ప్రకారం ఏంటంటే గవర్నర్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సో అండ్ ఈయన స్టేట్ క్యాబినెట్ ఏదైతే ఉందో వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కదా, వాళ్ళకి వ్యతిరేకంగా డిసిషన్స్ తీసుకోకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆర్టికల్ 168 ఏంటంటే గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. అండ్ ఇక్కడ మనకి ఆర్టికల్ 200 ఎంతకుముందు ఆల్రెడీ చూసాం. ఆర్టికల్ 200 ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసే బిల్స్కి ఇచ్చే అసెంట్ పవర్స్ ఉంటాయి కదా, అసెంట్ ఇవ్వాలా వద్దా, లేదంటే ప్రెసిడెంట్కి రిఫర్ చేయాలా, ఇటువంటి పవర్స్ అన్నీ ఆర్టికల్ 200లో పవర్స్ ఆఫ్ ది గవర్నర్ కింద ఉన్నాయి, ఆ పవర్స్ అందులో ఉన్నాయి. అండ్ ఆర్టికల్ 201 ఏంటంటే ప్రెసిడెంట్ పవర్స్, అది అంటే గవర్నర్ ప్రెసిడెంట్కి రిఫర్ చేసిన తర్వాత ఆర్టికల్ 201 ప్రకారం ఆయన డిసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో హోక్స్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. హోక్స్ అంటే ట్రిక్.
అండ్ ఇక్కడ మనకి ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ వచ్చింది మ్యాటర్స్ దట్ కౌంట్ అని చెప్పేసి. ఇది జ్యుడిషియరీకి సంబంధించింది. కాకపోతే ఈ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ఆర్టికల్ 32 and 226 ఇదేంటంటే సుప్రీం కోర్టుకి హైకోర్టుకి రిట్స్ అంటే రిట్స్ ఇష్యూ చేసే పవర్ వస్తుంది. ఎందుకు? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ని ఇష్యూ చేయడానికి సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు అకార్డింగ్ టు ఆర్టికల్స్ 32 and 226 ద్వారా పవర్ ఉంది రిట్స్ ఇష్యూ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే జ్యుడిషియరీ హ్యాస్ ద పవర్ టు స్ట్రైక్ డౌన్ లాస్ దట్ ఆర్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. జ్యుడిషియరీకి పవర్ ఉంది. ఏ పవర్ అంటే ఏవైతే లాస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తాయో వాటిని స్ట్రైక్ డౌన్ చేసే పవర్ ఆర్టికల్ 13 ప్రకారం జ్యుడిషియరీకి ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఎడిటోరియల్లో ఎక్స్ప్లోరింగ్ ఇండియాస్ పొటెన్షియల్ ఇన్ ద ఆర్కిటిక్ రీజియన్, అంటే ఆర్కిటిక్ రీజియన్లో ఇండియాస్ పొటెన్షియల్ ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేయాలని చెప్పేసి ఈ ఎడిటోరియల్ ఇచ్చారు. ఇంపార్టెంట్ థింగ్స్ వెరీ షార్ట్ అండ్ కన్సైజ్గా సమ్మరీ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ వల్ల సీ లెవెల్స్ కంటిన్యూస్గా రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఆ రైజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆర్కిటిక్ రీజియన్లో ఆ సీ ఐస్ అనేది మెల్ట్ అవ్వడం వల్ల న్యూ ట్రేడ్ రూట్స్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి మనకి. సో వాటిని ఆర్కిటిక్ రీజియన్లో ఉన్న రిజర్వ్స్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు చాలామంది. సో రెక్లెస్గా ఎక్స్ప్లాయిట్ చేయకుండా కమర్షియల్ ఆపర్చునిటీని చూసుకొని ఒక కొలాబరేటివ్ వేలో దాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆర్కిటిక్ రీజియన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి దిస్ మెల్టింగ్ ఐస్ ఇస్ ఆల్సో, ఆ మెల్టింగ్ ఐస్ కొత్త ట్రేడ్ రూట్ని ఓపెన్ చేస్తుంది. అదే నార్దర్న్ యాక్సెస్ టు నార్దర్న్ సీ రూట్ ఇన్ ద ఆర్కిటిక్. ఇది నార్దర్న్ సీ రూట్ ఏంటంటే అట్లాంటిక్ అండ్ పెసిఫిక్ని కనెక్ట్ చేస్తుంది. సో ఈ కనెక్ట్ చేయడం వల్ల ఈ కొత్త రూట్ ఫామ్ అవ్వడం వల్ల గ్లోబల్ ట్రేడ్ అనేది పెరుగుతుంది అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఫ్రైట్ కాస్ట్ అంటే ఆ గూడ్స్ని మనం మూవ్మెంట్ చేయడానికి ఉపయోగించే ఖర్చు అది కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఆర్కిటిక్ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి ఉంది. అందులో అబ్జర్వర్ స్టేట్సే ఎక్కువ ఉన్నాయి ఆర్కిటిక్ స్టేట్స్ కన్నా. ఆర్కిటిక్ స్టేట్స్ అంటే నథింగ్ బట్ ఆర్కిటిక్ సీని బోర్డరింగ్ స్టేట్స్ ఉంటాయి కదా, బోర్డరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటినే ఆర్కిటిక్ స్టేట్స్ అంటాం. కానీ అబ్జర్వర్స్ అంటే ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్స్ అని చెప్పేసి కొన్ని కంట్రీస్ ఉంటాయి. అంటే దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద బార్డర్స్ ఆఫ్ దిస్ ఆర్కిటిక్ రీజియన్ బట్ అబ్జర్వర్స్ కింద ఉన్నాయి. సో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇండియాకి మనకి ఫస్ట్ టైం ఆర్కిటిక్ రీజియన్తో ఎంగేజ్మెంట్ స్వాల్బర్డ్ ట్రీటీ ద్వారా స్టార్ట్ అయింది 1920లో. అండ్ ఓన్లీ డెవలపింగ్ నేషన్ బిసైడ్స్ చైనా కాకుండా అదర్ డెవలపింగ్ నేషన్ మనం ఒక్కటే ఆర్కిటిక్ రీసెర్చ్ బేస్ ఉంది మనకి అక్కడ, హిమాద్రి అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్. హిమాద్రి ఆర్కిటిక్ రీసెర్చ్ బేస్ ఆర్కిటిక్ రీజియన్లో ఉంది మనకి. అండ్ ఇక్కడ మనకి ఈ లాస్ ఆఫ్ సీ ఐస్ అనేది మనకి ఇండియన్ మాన్సూన్ ప్యాటర్న్స్ని అండ్ అగ్రికల్చరల్ అవుట్పుట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ మనకి 2022లో ఇండియాస్ ఆర్కిటిక్ పాలసీని రిలీజ్ చేశారు. సో దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. 25-26 బడ్జెట్లో రీసెంట్గా $3 billion మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ షిప్పింగ్ మినిస్ట్రీకి అలొకేట్ చేశారు. సో ఈ ఆర్కిటిక్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ట్రావెల్ చేసే షిప్స్ని మనం డెవలప్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి, ఐస్ బ్రేకింగ్ ఫ్లీట్స్ని మనం అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి రీసెంట్గా త్వరలో ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం అని చెప్పేసి న్యూఢిల్లీలో జరగబోతుంది May 3rd and 4th. సో ఇక్కడ మన ప్రయారిటీస్ని క్లియర్గా మెన్షన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ అలాగే ఈ వ్యాంటేజ్ పాయింట్ మీనింగ్ ఇంపార్టెంట్. వ్యాంటేజ్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అర్థం. కమర్షియల్ వ్యాంటేజ్ పాయింట్ అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇక్కడ మనకి ప్లేయింగ్ విత్ ఐస్ అండ్ ఫైర్ అని చెప్పేసి ఇచ్చారు. రష్యా ఈజ్ అన్ ఆబ్వియస్ పార్ట్నర్ ఫర్ ఇండియా. అఫ్కోర్స్ ఒక పక్క రష్యా సైడ్ రష్యా సైడ్ ఉంటే చెన్నై వ్లాడివాస్టాక్ మ్యారిటైమ్ కారిడార్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేసాం. ఇది మనకి నార్దర్న్ సీ రూట్కి ఒక పొటెన్షియల్ థింగ్ కింద ఉపయోగపడుతుంది. ఒకవేళ అలా ఉన్నట్టయితే రష్యా సైడ్ మనం వెళ్ళినట్టయితే చైనా మన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఎక్స్టెన్షన్గా పోలార్ సిల్క్ రోడ్ అని చెప్పేసి స్టార్ట్ చేయాలనుకుంటుంది. సో మనకి దానికి ఆబ్వియస్లీ మనం మద్దతు ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ మనం రష్యా సైడ్ వెళ్ళినట్టయితే. సో అలా పోలార్ సిల్క్ రోడ్ కానీ చైనాకి మనం ఇచ్చినట్టయితే, మన మద్దతు తెలిపినట్టయితే మలక్కా స్ట్రైట్ చోక్ పాయింట్ ఉంది కదా, అక్కడ డెఫినెట్లీ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది.
అండ్ ఇన్ కేస్ మనం వెస్టర్న్ బ్లాక్ సైడ్ కానీ సపోర్ట్ చేసినట్టయితే అండ్ రష్యా దగ్గర నుంచి రష్యా కంట్రోల్లో ఉన్న చాలా మ్యాసివ్ రిసోర్సెస్ అనేవి మనకి పొటెన్షియల్ స్టేక్ అనేది డెఫినెట్లీ తగ్గిపోతుంది మనకి. సో అటు సైడ్ వెళ్ళడం ఇటు సైడ్ వెళ్ళడం కూడా ఇబ్బందే మనకి. సో వీ షుడ్ ఫైండ్ ఏ వే టు వర్క్ విత్ బోత్ ద యూఎస్ అండ్ రష్యా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ అదర్ పార్ట్నర్స్ని కూడా మనం చూసుకోవాలి, జపాన్ అండ్ సౌత్ కొరియా వీటిని కూడా చూసుకొని గ్రోయింగ్ కోఆపరేషన్ చైనా మధ్య చైనా అండ్ రష్యాకి అండ్ ఆల్సో యూఎస్కి అందరితో కలిసి మనం వర్క్ చేయాలి. సో ఈ ఆర్కిటిక్ రిసోర్సెస్ని మనం కూడా ఒక స్టేక్ హోల్డర్ కింద యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఎడిటోరియల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇజ్రాయలీ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ పెగాసస్ ఏంటి అని అడగొచ్చు మనకి. అదొక స్పైవేర్ ఇజ్రాయెల్, రిలేటెడ్ టు ఇజ్రాయెల్. అండ్ ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ రిలయన్స్ హిందీ నో లాంగర్ కంపల్సరీ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ రిలయన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. రిలయన్స్ అంటే చేంజింగ్ ఓన్స్ మైండ్, యూటర్న్ తీసుకోవడం, ఒక డిసిషన్ మీద యూటర్న్ తీసుకోవడం, రిలయెంట్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ మన వైస్ ప్రెసిడెంట్ అండ్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. అండ్ ఈ ఆర్టికల్లో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు సౌదీ అరేబియా టూర్లో ఉన్నారు. అండ్ హీఈస్ ఇన్ టాక్స్ విత్ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అండ్ ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. గవర్నమెంట్ రీఅపాయింట్స్ రవి శంకర్ యాజ్ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్. ఈయన స్ట్రైట్గా సెకండ్ ఎక్స్టెన్షన్ ఇది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. ఇక్కడ సన్ రైజ్ సెక్టర్స్ టు డబుల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి ఇచ్చారు. సో సన్ రైజ్ సెక్టర్స్ అంటే ఏంటంటే ఎమర్జింగ్ సెక్టర్స్. దే ఆర్ రైట్ నౌ ఎమర్జింగ్, అంటే అవి గ్రో అవుతున్నాయి. ఫ్యూచర్లో అవి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ కింద మారుతాయి. సో వాటిని మనం సన్ రైజ్ సెక్టర్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెమీ కండక్టర్స్, మెడికల్ డివైసెస్, బ్యాటరీస్, లెదర్ అండ్ టెక్స్టైల్, ఎనర్జీ కాంపోనెంట్స్, ఇటువంటి సెక్టర్స్ని మనం సన్ రైజ్ సెక్టర్స్ అంటాం. అండ్ ఇక్కడ మనకి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏ క్రిటికల్ జంక్చర్ అమిడ్ పాలసీ షిఫ్ట్స్. ఈ రిపోర్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ అనేది మనకి IMF రిలీజ్ చేస్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అండ్ ఇక్కడ మనకి ఒడిస్సా ఇది ప్లేస్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అని చెప్పేసి అడగవచ్చు ఎగ్జామ్లో. ఇది ఒక పోర్ట్ సిటీ, ఉక్రైనియన్ పోర్ట్ సిటీ. ఇది రష్యా డ్రోన్స్ బ్యాటర్డ్, అంటే రష్యా డ్రోన్స్ ద్వారా అటాక్ చేసింది, డ్రోన్స్ని ఉపయోగించి ఉక్రైనియన్ పోర్ట్ సిటీ ఆఫ్ ఒడిస్సా. సో ఈ ప్లేస్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి స్వీడిష్ పోల్ వాల్టర్ అంటే ఒక పోల్ తీసుకెళ్ళి పరిగెట్టి పోల్ని ఒక దగ్గర పోల్ని యూజ్ చేసి హై జంప్ చేయడం. సింప్లీ ఆ గేమ్ మీరు చూసే ఉంటారు. జస్ట్ గివ్ ఇట్ ఎ సర్చ్ ఇన్ క్రోమ్. పోల్ వాల్ట్ అంటే ఒకసారి తెలుసుకోండి, ఇంపార్టెంట్. స్వీడిష్ పోల్ వాల్టర్ మోండో డూప్లాంటిస్, ఈయన వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. అండ్ అమెరికన్ జిమ్నాస్ట్ సిమోనా బైల్స్, ఈవిడ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్. అండ్ ఇవి మనకి లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఎస్పెషలీ he became Swedish pole vaulter. He became only the second track and field athlete after 4-time winner Usain Bolt to claim the prestige award. Usain Bolt తర్వాత 4-time winner ఈయన మాత్రమే. ఓన్లీ సెకండ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్స్లో. అండ్ ఇక్కడ మనకి సిమోనా బైల్స్ వచ్చేసి 4th లారెస్ అవార్డ్, ఈక్వలింగ్ సెరీనా విలియమ్స్ని ఈక్వల్ చేశారు ఈ అవార్డు ఈసారి రావడంతో ఈవిడికి. సో ఇవి ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఇవి స్టేట్మెంట్స్ వైజ్ అడుగుతారు. అంటే హీఈస్ సో అండ్ సో పర్సన్ ఈజ్ స్పోర్ట్స్ విమెన్, స్పోర్ట్స్ మ్యాన్, అండ్ ఇది ఎన్నో టైం రావడం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వైజ్ అడుగుతారు. మనకి మెయిన్స్లో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ మెయిన్స్లో స్టేట్మెంట్ వైజ్ అడుగుతారు ఈ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ మనకి జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ పేసర్, ఈయన మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి విజ్డెన్ క్రికెటర్స్ ఆల్మనాక్ అవార్డు వచ్చింది. అండ్ స్మృతి మందన విమెన్స్ అవార్డు వచ్చింది. అండ్ మనకి వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూర్న్ గేమ్స్ లీడింగ్ T20 క్రికెటర్ అని చెప్పేసి హీఈస్ నేమ్డ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పోల్ వాల్ట్ అని. ఇదిగోండి ఇక్కడ హై జంప్ చేస్తున్నట్టున్నారు కదా, ఇది ఈ చేతిలో పట్టుకున్నది ఈ పోల్, ఈ పోల్ వాల్ట్ అంటారు దీన్ని. ఈ గేమ్ని పోల్ వాల్ట్ అంటాం మనం. సో ఆల్రెడీ మనం చూసాం కదా డూప్లాంటిస్, హీఈస్ ద పర్సన్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన పర్సన్ డూప్లాంటిస్. ఇదే మనకి పోల్ వాల్ట్ గేమ్. సో ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ చూసాం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.